ఏరా నచ్చిందా? పడిపోయావా? పూల వర్షం కురుస్తుందంటారు, ఇక్కడేంట్రా నడుస్తోంది? ఛా, పెట్రోల్ అయిపోయిందా? ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళొద్దామా? వద్దు, తోసుకుంటూ వెళ్దాం. రే అమ్మాయి వస్తుందిరా, వెళ్ళి లిఫ్ట్ అడిగి పరిచయం పెంచుకో. ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ఇస్తారా? మీ పేరేంటండి? లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు తెలుసుకోవడానికా? అబ్బో, టెక్ ఎక్కువే. ఎవర్రా? హలో బాస్, మీ హీరోయిన్ తర్వాత చూపిద్దు. నా స్కూటీ ఇస్తే నేను వెళ్ళిపోతా. భయా భయా భయా, మాకంటే ముందు ఎలా వచ్చారు? లాజిక్ ఎందుకులే భయ, వెళ్ళి పాపకు లైన్ వేసుకో. యాక్చువల్లీ నాకు స్కూటీ అంటే ఇష్టం. మా డాడీ తీసివ్వలేదు, ఫ్రెండ్స్ దగ్గర కూడా లేదు. అందుకే ఇలా కొట్టేశాను. నాకు కూడా ఏరోప్లేన్ అంటే ఇష్టం. దాన్ని ఎలా కొట్టాలని ఆలోచించి నవ్వొచ్చింది. నా పేరు ఆకాష్. ఇందాకే నవ్వావు, మళ్ళీ ఏమైంది? టెక్ ఎక్కువ అన్నా. ఓ అదా, సారీ. అయ్యయ్యో, ఇందాక సరదాగా అన్నాను. ప్లీజ్ సారీ యాక్సెప్ట్ చేయొచ్చుగా. కాళ్ళు పట్టుకో. హే ప్రకృతి. ఆకాష్, తను ఇక్కడ టచ్ చేస్తే నాకేంట్రా ఇక్కడ టచ్ అయిన ఫీలింగ్ వచ్చేసింది. షాక్ కొడితే నొప్పిగా ఉండాలి, నాకేంట్రా తృప్తిగా ఉంది. బాగుందిరా, నా లైఫ్లో కూడా ఒక అమ్మాయి. ప్రకృతి, ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు నేను ఇలా ఒకరికొకరు పరిచయం అవుతామని, మన పరిచయం స్నేహం అవుతుందని? మన పరిచయం స్టార్ట్ అయ్యి 1 year 4 days అయింది. అంటే 369 days. ఈ 369 daysలో 291 days కలిసాం. మిగిలిన డేస్ ఫోన్లో మాట్లాడుకున్నాం. అంతేకాని ఒక్కరోజు కూడా ఒకరి నుంచి ఒకరు ఉండలేదు. దీన్ని ఏమంటాం? చూసావా, ఇక్కడ రాసుంది. అందుకే మనం కలిసాం. అవునా? మరి నా చేతిలో ఏముంది? నా చెయ్యి, నా జీవితం. చచ్చేదాకా నేను వదలను, చచ్చేంత వరకు నీ తోడు వదలను. ఓయ్ ప్రకృతి, వెళ్ళిపోతావేంటి? క్వశ్చన్ అర్థం కాలేదా? ఆన్సర్ తెలియదంటే చెప్పు, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ప్రపోజ్ చేయకు. నో చెప్పి నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎస్ చెప్పి తొందరపడ్డానేమోనని సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరైతే ఎస్ ఎప్పుడు చెప్తావు? రాసి పెట్టుందన్నావుగా, వెయిట్ చెయ్యి. ఎస్ చెప్పే రోజు వస్తుందో లేదో, అసలు రాసి పెట్టిందో లేదో చూద్దాం. అలా వెళ్ళిపోకు. చిరాకు వస్తే తిట్టించుకోవడానికి, కోపం వస్తే కొట్టించుకోవడానికి నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటా. ఓ మూలను పడుంటా, ప్రిన్సెస్లా చూసుకుంటా. నేను ప్రిన్స్ని కాకపోవచ్చు, నా ప్రిన్సెస్ మాత్రం నువ్వే. రాసి పెట్టుంటే ఎస్ చెప్తానంటుందేంట్రా? తనకి ఎస్ చెప్పాలని లేదా? రాసి పెట్టి ఉండడం కాదురా, నీ గుండెల్లో తన మీద ప్రేమను దాచిపెట్టుకున్నావు చూడు, అది వెళ్ళి బయట పెట్టు. ఎందుకు ఎస్ చెప్పదో మనం చూద్దాం. తనేమో కానీ నాకైతే నచ్చేసిందిరా. ప్రపంచాన్ని మర్చిపోయేంత, సమయాన్ని పట్టించుకోనంత.
భూమికి వెలుగు ఇవ్వడానికి సూర్యుడు ఉన్నట్టు, ఆకాశానికి వెలుగు ఇవ్వడానికి చంద్రుడు నక్షత్రాలు ఉన్నట్టు, తన నీ లైఫ్లో లైటింగ్ ఇవ్వడానికే వచ్చిందిరా. కదా, లైఫ్ లాంగ్ తనతోనే కలిసి బతకాలి, ఇది ఫిక్స్. కవితలు రాస్తేనో పొగిడితేనో నేను పడతాను అనుకుంటే నువ్వు పొరపడినట్టే. ఆగు, ఎప్పుడు చూడు వెళ్ళిపోతుంటావు. నీ రిక్వైర్మెంట్స్ అంటే చెప్పొచ్చుగా. రిక్వైర్మెంట్స్ కాదు, ఎక్స్పెక్టేషన్స్. ప్రతి అమ్మాయి తనని ప్రేమించేవాడిపై కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటుంది, అవి రీచ్ అవ్వాలి. ఏంటో చెప్పు, మరి రీచ్ అవ్వగలను లేదో చూస్తాను. చెప్తాను, ముందు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పు. ఎక్స్పెక్టేషన్సా? ఏంటి? నేను లవ్ యాక్సెప్ట్ చేశాక నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? కిసెస్, హగ్స్, రొమాన్స్, లవ్. లవ్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇస్తున్నారు. రొమాన్స్ అమ్మాయి నుంచి అబ్బాయికి, అబ్బాయి నుంచి అమ్మాయికి పెళ్ళయ్యాక దొరుకుతుంది. నీ నుండి నాకేం దొరుకుతుంది? నా నుండి నీకేం కావాలి? నేను చెప్పనా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో? నువ్వు అలిసిపోయి వస్తే నేను ఎదుటిపై ఒక ముద్దు, నువ్వు ఆకలిస్తుందంటే ప్రేమగా ఒక ముద్ద, అండ్ ఒక భర్తని చక్కగా చూసుకునే భార్య. అయినా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డం తప్ప ఏ రోజు నన్ను అర్థం చేసుకున్నావు? ఏంటి, నేను అర్థం చేసుకోలేదా? ఏం అర్థం చేసుకున్నావు? సెకండ్కి ఒకసారి అలుగుతాను, అరుస్తాను, కోప్పడతాను, నవ్వుతాను, ఏడుస్తాను, చిరాకు పడతాను. అలాగే ఎప్పుడు ఎలాగుంటానో నాకే తెలియదు. ఇవన్నీ ఎందుకు? ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా? ఇవన్నీ కాదు, ఎస్ ఆర్ నో చెప్పాలి, అంతే కదా. ఇప్పుడే ప్రపోజ్ చేసే, ఇప్పుడే ఇక్కడే చెప్పేస్తా. భయం వేస్తుందిరా, తను నాకు దక్కదేమో అని. రే, తను ఇన్ని అన్నా కూడా నో అనట్లేదంటే దాని అర్థం ఎస్ చెప్తుందని. తను అన్నది నిజమేరా, నువ్వు తనను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునేవాడవైతే ఇలా బాధపడేవాడివే కాదు. ఆపురా, తనేమో కార్నివల్లా అందంగా ఉంటుంది, నేనేమో కోసిన క్యాబేజ్లా ఉంటాను. నాకు తనకు సెట్ అవుతారా? ఒకటి ఆలోచించు, తను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండలేవు కదా. యుద్ధాలు జరిగితేనే ప్రేమ గొప్పదన్నట్టు కాదు, ఎక్కడ దూరం అవుతామో అని మనలో మనమే యుద్ధం చేస్తాం చూడు, అది అసలైన ప్రేమ అంటే. గట్టిగా అనుకోరా, తనకు తానుగా నీకోసం వస్తుంది. మోటివేట్ చేయడానికి చూడకరా, మోటివేట్ చేస్తే అచీవ్ చేయడానికి టార్గెట్ కాదు, మనుషులు చేసే మ్యాజిక్ జరగాలి. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? నువ్వు అలా డల్గా ఉండక ఆకాష్, నేనేదో మోసం చేసినట్టు. సరే, అదంతా వదిలే. మ్యారేజ్ ఫిక్స్ అయింది, నువ్వు తప్పకుండా రావాలి. ప్లీజ్ ఆకాష్, నువ్వు అలా బాధపడకు. ఇక నేను బయలుదేరుతాను, ఇంకా చాలామందికి కార్డ్స్ ఇవ్వాలి. ఎలాగో దూరం అయిపోతున్నావు, నా మాటలు వినేసి వెళ్ళు. ప్రేమించిన అమ్మాయికి భరించే భర్తని, భార్య బాధపడితే ఓదార్చే భర్తను, కోప్పడితే ముద్దులతో కూల్ చేసే భర్తను, అలిగితే అర్ధరాత్రి వరకైనా బతిమాడుతూ కూర్చునే భర్తని, కష్టాల్లో తోడుండే భర్తని, తను ఇష్టపడిందేది అడిగితే కాదనకుండా ఇచ్చే భర్తని, తన మనసులో ఏముందో చెప్పకుండానే తెలుసుకునే భర్తని నా నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రకృతి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లీజ్ ప్రకృతి, నువ్వు లేకుంటే బతకలేను. ప్లీజ్ నాకు ఓకే చెప్పు ప్రకృతి. ఏంటి, బెదిరిస్తున్నావా? సూసైడ్ చేసుకుంటావా? లేదా యాక్సెప్ట్ చేయకపోతే నన్నేమైనా చేస్తావా? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా పైన ఆశలు పెట్టుకోవద్దని. నువ్వు వినలేదు. నన్ను మర్చిపోవచ్చుగా ఆకాష్. మర్చిపోవడమా? ప్రేమించిన అమ్మాయికి ఇటు దగ్గర అవ్వలేక ఇటు దూరం అవ్వలేక ప్రతి క్షణం నలిగిపోవాలి.
తనని మర్చిపోవాలి అని కోట్ల సార్లు అనుకున్నా కుదరక, తనని చూడకుండా ఉండలేక, దగ్గరుండి తనని చూసుకోలేక ప్రతి క్షణం చస్తూ బతకాలి. తను హ్యాపీగా ఉందని సంతోషపడాలా, ఆ సంతోషాన్ని పంచుకోవడానికి పక్కన లేనని బాధపడాలా తెలియక నరకం చూడాలి. తను గుర్తొచ్చే ప్రతిసారి బయటపడకుండా లోపలే బాధపడుతూ కుమిలి కుమిలి నవ్వునే మాస్క్ని తగిలించుకోవాలి. వీటన్నికంటే దారుణం ఏంటో తెలుసా? ప్రాణం కన్నా ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నా తను అర్థం చేసుకోకపోవడం. ఇది సూసైడ్ కన్నా పెద్ద శిక్ష. ప్రేమించిన అమ్మాయి కోసం చావడం తెలుసు, కానీ ప్రేమించకపోతే చంపుతానడం నాకు రాదు ప్రకృతి. చచ్చిపోతాను అంటావేంట్రా? నేనే చంపేస్తాను. నా బంగారం రా నువ్వు. నిన్ను చూసిన మొదటిసారే పడిపోయాను. నువ్వు చూడాలని చైన్ వేశాను. నీకు లిఫ్ట్ ఇచ్చి పరిచయం పెంచుకోవాలని స్కూటీ తెచ్చాను. వన్ ఇయర్ నుంచి నేను నీకు ప్రపోజ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నానో తెలుసా? నేను చెప్పలేదు సరే, నువ్వు చెప్పడానికే నేను ప్రపోజ్ చేయొద్దు అనగానే ఆగిపోతావా? చెప్పి చూడాల్సిందిరా, అప్పుడే ఒప్పేసుకునేదాన్నేమో. వెదవా, ఇన్ని రోజులు నా లవ్ని చెప్పకుండా ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆట పట్టించాలనుకున్నాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారం. ఐఎమ్ సారీ బంగారం. నువ్వు హర్ట్ అయితే నేను ఉండలేను. ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఏడిపించాను కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వే నా బంగారం, నువ్వే నా లైఫ్. మన మధ్య ఎవరైనా వస్తే తట్టుకోలేను. నా కోపం తెప్పించక ఆకాష్, అసలే నేను మెంటల్ దాన్ని. ఇంత చెప్పాక కూడా ఐ లవ్ యూ చెప్పడానికి బలుపా? మట్టి బుర్ర. సర్లే, నువ్వు ఎలాగో చెప్పవు, నేనే చెప్పి చేస్తా. ఐ లవ్ యూ ఆకాష్. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐ లవ్ యూ టూ ప్రకృతి. చెప్పానా నువ్వు గట్టిగా అనుకున్నావా తను నీదే అని? అంతా నీ వల్లే. థ్యాంక్స్ రా. ఎవరితో మాట్లాడుతున్నావా ఆకాష్? తెలియదు కదా, నా మనసుతో. మనసా? అవును, నిన్ను ప్రేమించడానికి తనే చాలా హెల్ప్ చేశాడు. తన వల్లే నువ్వు నాకు దక్కావు. ఇక్కడ టచ్ చేస్తే కదా, బతికితే తన కోసమే బతకాలి, చస్తే తన కోసం చావాలి. ఇది ఫిక్స్. మరి ఆ వెడ్డింగ్ కార్డ్? అదా, నిన్న ఆట పట్టిద్దామని తీసుకొచ్చా, నా ఫ్రెండ్ది. అమ్మ దొంగ.